గేమ్ చేంజర్కి సంబంధించి ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అయితే బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్కి అయితే చాలా నచ్చిందని అనుకోవచ్చు. అయితే నార్మల్ వాళ్ళకి కూడా చాలా చాలా అట్రాక్ట్ అవుతుంది. అంటే సినిమా ఎంత బ్యాడ్ టాక్ తెచ్చుకుంది మనందరూ తెలుసు, కానీ సాంగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి హిట్ అనే చెప్పొచ్చు. మీరేమంటారు? సో ఖచ్చితంగా తమన్ గారు చాలా బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా చూస్తున్నంతసేపు అంటే ప్రతిదీ కూడా ఇది బాగుంది కదా అని అనిపిస్తూనే ఉంది. బట్ జనాలకు మరి ఎందుకు రీచ్ అవ్వలేదనేది తెలియదు. కానీ సినిమాలో ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమన్ గారు తప్పు చేసింది లేదు. ఆయన 100% కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చారు సినిమాకి అని చెప్పొచ్చు. ఆయన కృషి అంతా కూడా ఈ ఓఎస్టీతో తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా ఒక ఫైల్లో వదిలేరనమాట. సో బ్యాక్ టు బ్యాక్ అదంతా కూడా వినొచ్చు. దగ్గర ఒక 33 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమేమైతే ఉందో, హీరోకి ఏ థీమ్ ఇచ్చారు, విలన్కి ఏ థీమ్ ఇచ్చారు, అటు అంజలి గారికి ఏమి ఇచ్చారు, హీరోయిన్ వచ్చినప్పుడు ఏమి ఇచ్చారు, ఇట్లా రకరకాలుగా ఎవరెవరు ఎంట్రీలకి మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఉన్న ఎపిసోడ్స్కి ఏం బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, అంతా కూడా డీటెయిలింగ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా వచ్చిందనమాట. ఇప్పుడు అట్లా సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ను కూడా ఒక ఫుల్ వీడియోలాగా వదులుతున్నారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో అది కూడా ఒక్కోసారి జనాలకి ఎందుకంటే ఈ మధ్యన ఎడిటర్స్ ఎక్కువైపోయారు అనమాట సోషల్ మీడియాలో, అటు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ. ఆ ఎడిటింగ్ ఏదైతే దానికి కావాల్సిన మ్యూజిక్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా. సో ఖచ్చితంగా ఈ మూవీస్లోంచి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వాళ్ళు తీసుకుని ఎడిట్ చేయడం, వాళ్ళందరికీ కూడా ఇందులో చాలా అంటే చాలా మ్యూజిక్ దొరికిందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కటి కొన్ని హాలీవుడ్ లెవెల్ కూడా చెప్తున్నారు అనమాట. అట్లా ఏంటంటే ఆయన అయితే మ్యూజిక్ 100% బాగా ఇచ్చారు. ఎక్కడో కంటెంట్ అనేది కనెక్ట్ అవ్వలేదు జనాలకి అని చెప్పొచ్చు. కొంచెం అవుట్డేటెడ్ స్టోరీ పాయింట్ అవ్వడం వల్ల లేదంటే ఏదన్నా కానీ ఈ సినిమా జనాలకు రీచ్ అవడంలో తగ్గిందేమో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ మాత్రం జనాలకి ఇప్పటికీ కూడా మోగుతూనే ఉన్నాయి. అండ్ ఇయర్ టాప్ లిస్ట్లో కూడా గేమ్ చేంజర్ సాంగ్స్ ఇంకా ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే అన్ని మంచి పాటలు ఇచ్చి అంటే వర్క్ అంతా బాగా హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంప్లీట్ 100% వర్క్ చేశారు. మరి ఎక్కడ ఫెయిల్యూర్ అంటే డైరెక్టర్ గారిలోనే ఫెయిల్యూర్ అని చాలామంది మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఆయన సినిమా ఫాస్ట్గా రిలీజ్ చేయాలనే ప్రెషర్ వల్ల ఎడిటింగ్ అనేది సరిగ్గా చూసుకోకుండా చేయడం వల్ల అట్లా జరిగింది. లేదంటే మూవీ మొత్తం కూడా ఇంకా బాగా వచ్చేది, ఇంకా బాగా క్రిస్పీగా ఉండేదని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి అయిపోయిన దానికి ఇంకా మాట్లాడుకునే వేస్ట్. యాజ్ ఆఫ్ నో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే అందరినీ కూడా ఆకట్టుకుంటుంది, అందరికీ కూడా ఇది నచ్చిందనే చెప్తున్నారు. సో నార్మల్ ఆడియన్స్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి గేమ్ చేంజర్ ఓఎస్టీకి చాలా బాగా ప్రశంసిస్తున్నారు. సో మరి తమన్ గారు అయితే ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, దీనికి ఇంకా చాలా ఇంకా బాగా పనిచేశారు అని చెప్పొచ్చు. సో మరి తమన్ గారు నెక్స్ట్ వెంచర్స్ ఏంటి, అవి ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం.